హాయ్ అందరికీ. ఈరోజైతే మేమైతే ఊరికి వచ్చినాం. నేనైతే చూపిస్తున్నాను ఇక్కడ మన ఇంటి దగ్గర ఉన్నటువంటి మల్బరీ చెట్టు చూడండి. మంచి కాయలైతే కాస్తున్నాయి. ఇక్కడ ఎవరు లేము కదా, అవన్నీ రాలిపోతున్నాయి, పక్షులన్నీ తింటున్నాయి. అట్లాగే మామిడి చెట్టు కూడా చూడండి ఎంత మంచిగా మామిడికాయలు కాసినాయో. కాసినాయి కానీ గాలికైతే మొత్తం రాలిపోతున్నాయి. ఇక మేమైతే ఇంటికాడ లేం కదా, ఇంటికాడ లేకపోయేసరికి ఇక మొత్తం ఎవరంటే వాళ్ళు వచ్చి అన్నీ తెంపుకోవద్దురు. చేతికి అందేలాగా ఉన్నాయి కాయలు, మంచిగా వస్తురు తెంపుకుంటారు పోతురు. ఇంకొంచెం ముందుకు వస్తే చూడండి ఒక కందగడ్డ తీగ, కందగడ్డ కూడా పెట్టిండ్రు మా వాళ్ళు. అది మంచిగానే వెళ్ళింది. ఇంకా కొంచెం ముందు అది తవ్వుకోవాలి. ఇట్లా చేతికి అందేలాగా ఉన్నాయి కాయలు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇట్లాగ ఎవరు ఉంటలేరు కదా అని చెప్పేసి తెంపుకుంటున్నారు. అదే మేము వచ్చినప్పుడు లేదా ఫోన్ చేసినప్పుడు ఎట్లనో అడిగి తెంపుకుంటే ఏమనిపించేది, లేనప్పుడు తెంపుకుంటే మంచిగా అనిపించేది. ఎందుకంటే మేమైతే మీ ఇళ్ళకి వచ్చి అట్లా తెంపుకోము కదా. ఎవరమైనా సరే, ఇప్పుడు మేమైనా సరే అది అడిగి తెంపుకుంటేనే మంచిగా అనిపిస్తుంది. అడగకుండా మనకు చెప్పకుండా తెంపుకుంటే మనకు ఎట్లా అనిపిస్తుంది? అది చూడండి కొప్పడికాయలు కూడా మంచిగా కాసినాయి, బొబ్బరికాయలు కూడా మంచిగానే వెళ్తున్నాయి. సరే తెంపుకుంటే తెంపుకొని తింటుంది నేను అనుకుంటాం, కానీ కృతజ్ఞత ఉండదు మనుషులకు. ఇంకా కృతజ్ఞత లేని మనుషుల కంటే జంతువులు పక్షులు తిన్నా ఏమనిపించదు, సంతోషంగా అనిపిస్తుంది.